शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంటూ నా వీడియోలు చూస్తూ ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 29వ తారీఖు నుంచి 4వ తారీఖు జనవరి 4th జనవరి 2025 ఈ వారం రోజులు కూడా ఎలా ఉండబోతోంది, ప్లానెటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, 12 రాసుల్లో గ్రహాల ప్రభావం ఏ విధంగా ఇవ్వబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర ఏంటంటే, ఇప్పుడు చెప్తున్నట్టుగానే నేను మీ వాడ్రే ఆదినారాయణరావు. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే జాతకాలు కానీ ముహూర్తాలు కానీ ఇంత జాతకాల గురించి మాట్లాడుకుందాం. జాతకాల గురించి అయితే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు నాకు పెట్టండి. ఒకవేళ నేను షూటింగ్స్లో ఉన్న చిన్న బిజీలో జాతకాలు చెప్తూ ఉన్నా కూడా మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏమనుకోవద్దు. లేకపోతే మీకు కింద కనిపిస్తున్నట్టే స్క్రోల్ అవుతుంటే దాని నెంబర్కే వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు ఏం కావాలనుకుంటున్నారో అది పెడితే నేను తప్పకుండా చెప్తాను. జనరల్గా ఏంటంటే చాలామందికి వివాహాలు కావట్లేదనో, లేకపోతే ముహూర్తాలు అంటే కొంతమందికి పిల్లల గురించి, విద్యలోను ఉద్యోగంలోను ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాటి ప్రాబ్లం ఏం లేదంటే వాటిని పరిష్కరించవచ్చు. మీ జాతకాల్లో ఎప్పుడు ఉంది ఏంటి అనేది కూడా జనరల్గా 99% అవి అవకాశాలు ఉంటే చూడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదండి, మా ఆది ఆస్ట్రాలజీ తరపున ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాం. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఉత్తరాయణం పుణ్యకాలం రాబోతోంది. ఇంకా అక్కడి నుంచి కూడా జనవరి తర్వాత నుంచి మాఘమాసం నుంచి మనకి ముహూర్తాలు ఉంటాయి, పెళ్లి ముహూర్తాలు, అలాగే ఉపనయన ముహూర్తాలు. అంటే మనం దక్షిణాయన పుణ్యకాలంలో చేస్తాం కదా, ఉత్తరాయణ పుణ్యకాలంలో చేస్తాం. ఉత్తరాయణ సూర్యభగవానుడు ఉత్తరాయణంలో ఉన్నప్పుడు చేస్తాం. ఉపనయనాలు అంటే ఒడుగులు, అలాగే గృహప్రవేశాల ముహూర్తాలు, ఇవన్నీ కూడా ఉంటాయండి. మీకు ఏమాత్రం కావాలనుకున్నా మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదిస్తే, అంటే నేనే మీకు స్వయంగా మాట్లాడతాను, మీతోటి తెలుసుకుంటాను, మీకు ముహూర్తాలు చెప్తాను. అలాగే మ్యాచింగ్ కూడా చూస్తూ ఉంటాం. అంటే మ్యాచింగ్ అంటే భార్యాభర్తలు, అంటే వధువు వరుడు యొక్క జాతకాలు, పెళ్లి చేయొచ్చా చేయకూడదా, ఎలా ఉంటుంది అనేది మనం చెప్దాము. మీకు ఏమాత్రం తెలుసుకోవాలనుకున్న అవకాశం ఉన్నా మీరు మా ఆది ఆస్ట్రాలజీని ఏ అనేది మీరు సంప్రదించండి. తప్పకుండా నేనే మీకు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాను. ఇప్పుడు మనం తులారాశి గురించి తెలుసుకుందామండి. తులారాశి వారికి చాలా బాగుంది. ముఖ్యంగా ద్వితీయ భావం చాలా బాగుంది, ఫెంటాస్టిక్గా ఉంది. అంటే మీ రాశికి 9th హౌస్లో అయ్యాడు కదా, 12వ ఇంటి వాడు ద్వితీయ భావంలో ఉన్నాడు. 12వ ఇంటి వాడు 2వ భావంలో ఉన్న ఫారిన్ కంట్రీస్ వెళ్తారని ఒక శాస్త్రం. అంతేకాకుండా మీ బుధచంద్రుడు కాంబినేషన్ చాలా బాగుందండి. మీకు బుధుడు 10th హౌస్లో కూడా అయ్యాడు కదా, 10వ ఇంటి వాడు కూడా అయ్యాడు. 9వ ఇంటి వాడు 10వ ఇంటి వాడు మీకు ద్వితీయ భావంలో బ్రహ్మాండంగా గురుదృష్టితో ఉన్నాడు. అంటే భాగ్య రాజ్య స్థానాధిపతులు ద్వితీయ భావంలో ఉండి గురుడు చేత చూడబడుతున్నాడు. అది మీ లెక్క. బ్రహ్మాండంగా లెక్క అంటే అర్థం ఏంటంటే, మీరు ఏది పట్టుకున్నా కూడా దాంట్లో విజయం సాధిస్తుంటారు. పైగా 2nd హౌస్లో ద్వితీయ భావంలో ఉన్నాడు కాబట్టి తెలివితేటలు బాగా ఉంటాయండి. మీకు జ్ఞాపశక్తి ఎక్కువ. మీరు ఒక ఎక్కువగా పాటలు పాడడంలో బాగా సిద్ధహస్తులు. అంటే గాయకులు, సినిమా రంగంలో ఉన్న వాళ్ళు గాయకులు ఉన్నారనుకోండి, బుధచంద్రుడు కాంబినేషన్ గురుదృష్టి అంటే చక్కగా శ్రావ్యంగా బ్రహ్మాండంగా పాట పాడే శక్తిని మీకు భగవంతుడు ఇచ్చాడు. అదృష్టాన్ని, ముఖవర్చస్సుని, కంటిన్యూస్గా మాట్లాడే శక్తిని చాలా బాగుందండి. మీకు గురుదృష్టిలో ఉంది కాబట్టి ఎక్కడికైనా భోజన వసతులు బ్రహ్మాండంగా ఉంటాయి. తరగని సంపదలు. 3వ భావంలో రవి, అసలు మీకు అసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. 3వ భావంలో రవి ఏంటంటే మీకు పాపి అయినా 3వ భావంలో ఉండాలంటే యోగిస్తాడు. ప్రతి రంగంలోనూ ధైర్యంతో ముందుకు చుచ్చుకుపోతూ ఉంటారు. మీరు చుచ్చుకు వెళ్ళాలి కూడా, వెళ్తారు కూడా. అలా మీరు దేనికి భయపడరు. మగవాళ్ళ లక్షణాలు మీకు ఉంటాయి. మీ రాశికి రవి 3వ భావంలో ఉండడం వల్ల ధైర్యాన్ని, మీ తమ్ముళ్ళు ఉంటే వాళ్ళకి ధైర్యాన్ని, సంపదలని, వాహన యోగాన్ని ఇస్తాడు. 4th భావంలో చంద్రుడు ఉన్నాడు కదా, చదువు చెడగొడుతుంటాడు. చదువు చెడగొట్టడం అంటే జనగా మీ అమ్మగారికి కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవ్వడము 1st తారీఖు 2nd తారీఖుల్లో, లేకపోతే చంద్రుడు చదువులో ఆటంకాలు కలిగించడానికి అవకాశం ఉంది. కానీ అవకాశాలు తక్కువే. ఎందుకని? 4th భావానికి కుజ దృష్టి ఉంది, గురు దృష్టి ఉంది. ఇద్దరు దృష్టి ఉంది కాబట్టి మీ అమ్మగారికే బాగుంటుంది. చదువులో కూడా మీరు వెనకబడుకోవడానికి అవకాశం ఏం లేదు. చదువు కూడా చదువుకుంటారు. పైగా రైతులకి చాలా బాగుంటుందండి. చాలా బాగుంటుందంటే వాళ్ళకి ధనయోగం మీకు బాగుంటుంది.
అంతేకాకుండా వృద్ధి, మీ కుటుంబంలో వృద్ధి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సంగీతం, ఫోర్త్ భావం సంగీతం. సంగీతంలో మేటి అనిపించుకుంటారు, సాహిత్య రంగంలో దిట్ట అనిపించుకుంటారు, అంతా బాగుంది. పంచమ స్థానంలో శుక్రుడితో కలిసిన శని మంచిదే. అంటే పంచమ స్థానంలో శుక్రుడు మీ రాష్ట్రాధిపతి అష్టమాధిపతిగా 7 పంచమ స్థానంలో ఉన్నాడు. అంటే పంచమ స్థానంలో శని శుక్రులు ఉన్నారంటే వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా పుత్రిక సంతాన యోగం మీకు కలుగుతారు. చాలా బాగుందండి. పుత్రిక సంతానం కలగడము, మీ ఇంట్లో శుభకార్యాలు జరగడము, అంతేకాకుండా శని ప్రభావం వలన, శని శుక్రుల ప్రభావం వలన స్పెక్యులేషన్ చాలా బాగుంటుందండి. స్పెక్యులేషన్ అంటే కొంతమందికి ఏం చెప్తామంటే మనం స్టాక్ మార్కెట్ అంటాం కదా, అవి చాలా బాగుంటుంది. అలాగే శని శుక్రుల వలన కళారంగం, శని శుక్రుల వలన కళారంగం అంటే సినిమా అవ్వచ్చు, టెలివిజన్ అవ్వచ్చు, ఆ కళ అభివృద్ధి అవుతుంటుందండి. సినిమాలో ఉన్న వాళ్ళకి, సినిమా పరిస్థితిలో ఉన్న వాళ్ళకి, అలా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో కానీ, లేకపోతే సాహిత్యం కానీ, సంగీతము, నృత్య కళాకారులకండి శని శుక్రుల కాంబినేషన్ కదా, చాలా చాలా అద్భుతంగా రాణించడానికే అవకాశాలు బాగున్నాయి. పంచమస్థల శని ఉన్నాడంటే ఏం చెప్పాం మనం, పొలిటికల్ రంగంలో పదవులు రావడం కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 6వ భావంలో రాహు ఒక్కటి చాలు కదండి. ప్రతి రంగంలోనూ విజయం సాధించాలంటే రాహు ఉండాలి 6వ భావంలో. 3వ భావంలో రవి, 6వ భావంలో రాహు. ఇంకేం కావాలి సార్ మీ జాతకానికి, అవసరమా? ఏం లేదు. రాహు ప్రభావం వలన అన్ని రంగాల్లో దూసుకుపోతుంటారన్నది సందేహం లేదు. అలాగే విదేశాలకు కూడా వెళ్తారనమాట, అక్కడ స్టాంపింగ్ అవుతుంది. అలాగే 7వ స్థానంలో కొద్దిగా శని దృష్టి ఉంది కాబట్టి కొద్దిగా భార్యాభర్తల విషయంలోనూ, కొద్దిగా వ్యాపారాల విషయంలోనూ కొద్దిగా మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. 8వ స్థానంలో గురుడు మంచివాడా కాదండి, కానీ 6వ ఇంటి వాడిగా మీకు 6వ ఇంటి వాడిగా 8వ భావన ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తే వాటిని బయటపడేస్తాడు. శత్రు భయం లేకుండా కాపాడుతూ ఉంటాడు, రోగ భయం లేకుండా కాపాడుతూ ఉంటాడు, మేనమామలకి కలిసి వచ్చేది చేస్తూ ఉంటాడు. మీకు రావాల్సిన సంపదలు, బాకీలు, అదే లోన్స్ కోసం అప్లై చేస్తారు సార్, అవి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భాగ్యాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. ధన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. ఫైనాన్షియల్ స్టేటస్ ఈ వారం మొత్తం కూడా ధనం మీకు బాగా వస్తుంది. అంటే మీరు బిజినెస్ల ద్వారా, ఏ బిజినెస్ చేసినా ఆ వ్యాపారం ద్వారా మీకు ధనయోగం బాగా ఉంది. అదృష్టం తోడుగా ఉంటుంది. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం కూడా బుధుడు బాగున్నాడు కాబట్టి మీరు ఫారిన్ యోగం ఖచ్చితంగా ఉందండి. 9th హౌస్లో ద్వితీయంలో ఉన్నాడంటే, పైగా గురుదృష్టి ఉంది కాబట్టి మీరు విదేశాలకి విద్య రీత్యా అవ్వచ్చు, వ్యాపారాలు రీత్యా అవ్వచ్చు, ఏదైనా పర్లేదు, మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 10th హౌస్లో కుజుడు పర్ఫెక్ట్గా బాగున్నాడు. 10th హౌస్లో కుజుడు అంటే దృఢగాత్రం బాగా ఉంటుందండి. ద్వితీయ భావంలో బుధచంద్రులు, గురుదృష్టి, 10th హౌస్లో కుజుడు అంటే బాగా పాటలు పాడే వాళ్ళకి మాత్రం బాగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి విశేషమైన అంటే సంపదలు కలుగుతాయి. సంపదలు కలగడం కాకుండా వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ రావడం కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుందండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి బాగుంటుంది, ఎందుకని కుజ ప్రభావం. అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఇవన్నీ అంటాం కదా, కుజుడు కారకత్వాలు, వాళ్ళకి చాలా బాగుంటుంది. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాలు అవ్వడానికే అవకాశాలు ఎక్కువ. సివిల్ సర్వీసెస్ కానీ మేము చెప్తూ ఉంటాం కదా, అవన్నీ మీకు బాగా అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ. 10th హౌస్లో కుజుడు దిగ్బలత్వంలో ఉంటాడు కాబట్టి, చాలా బలంగా ఉంటాడు కాబట్టి మంచి కుమారులు కలిగి ఉంటారు. మీరు కుమారులు కలిగి ఉండడము, ప్రయాణాలు చేయడము, ఉన్న దేశం అంటే ఊరు నుంచి అనుకుందాం, ఊరు నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళడము, రాజకీయ రంగంలో పదవులు రావడము, రాజకీయంగా ఎదుగుదల వెళ్ళడము చాలా బాగుందండి. తులారాశి వాళ్ళకి ఏమి భయపడాల్సిన అవసరం లేదు. ఆలోచించిన విషయం అసలు లేనే లేదు. 3వ భావంలో రవి, 2వ భావంలో బుధచంద్రులు, అలాగే 6లో రాహు, దశమంలో కుజుడు. ఏం కావాలని ఇంకా మీకు 12వ భావంలో కేతు ఉన్నాడు. 12వ భావంలో కేతు ఉండడం వల్ల గురుదృష్టి ఉంది కాబట్టి చక్కటి మీకు సన్మానాలు జరుగుతాయండి. చక్కగా సన్మానాలు జరగడము, టెంపుల్స్కి దాన గుణం ఇవ్వడము, టెంపుల్స్కి వెళ్ళడం అంటే దానం అంటే మీకు సపోజ్ అన్నదానము ఏదో అంటుంటాం కదా, వాటికి చెరువులు, బావులు కూడా తవ్వించడము, ఇట్లాగా చాలా విశేషంగా సంపదలు ఉండి దాన్ని మంచివాడికి మాత్రం ఖర్చు పెడుతూ ఉంటారు. ఈ విధంగా మీ తులారాశి చాలా చాలా అద్భుతంగా ఎక్స్ట్రాడినరీగా ఉంది. మీరు అమ్మవారిని పూజించండి, మరింత శుభఫలితాలు కలుగుతాయి.